శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే ఇతని నాభియందు బ్రహ్మాండము పుట్టే బ్రహ్మాండము లోపల బ్రహ్మ పుట్టే బ్రహ్మలలాటంబున హరుండు పుట్టే దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవా ఇతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే హరుని ఉగ్రమున కూర్మము మోచిన కుంభిని ధరణి ఉష్ణమున జలధి పుట్టే జలధి కల్పమున మండలము పుట్టే జలధి కల్పమున మండలము పుట్టే మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే మండల సర్పమునందు వేదశాస్త్ర పురాణ కల్పములు పుట్టే వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే వేదశాస్త్ర పురాణ కల్పముల ఈ అల్ప దైవములు పుట్టే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరుణానిధి మీ సమ్మతి కరుణానిధి మీ సమ్మతి కాలచక్రములు కర్మములు దృంచి హతాహతంబు చేసిన మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు అనాథపతి సింహగిరి నరహరి మీరే పరబ్రహ్మమని తెలిసి తెలియరు అనాథపతి సింహగిరి నరహరి అనాథపతి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి సింహగిరి నరహరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా, కామధేనువుగా, కల్పవృక్షంగా కదలాడే దేవుడిగా మనందరికీ కూడా స్వామివారు ఆ గరుడ వాహనం పైన అభయాన్ని ప్రసాదిస్తూ, దర్శనాన్ని అనుగ్రహిస్తూ, అఖండమైనటువంటి తేజస్సుతో ఆ స్వామి యొక్క వైభవం దశ దిశలా విరాజిల్లుతోంది. చతుర్వర్గ ఫలప్రదడు, పంచోపనిషదాత్మకైనటువంటి భగవశాస్త్ర ప్రవర్తకుడు, పంచాదర్వ శిరోరత్నము, పంచమూర్త్యాత్మకుడు అయినటువంటి స్వామికి గరుడుడి మీద ఎనలేని వాత్సల్యంట. అందుకే కాబోలు బ్రహ్మోత్సవాలలో కూడా 5వ రోజు గరుడ సేవను స్వామివారు స్వీకరిస్తారు. ఈ ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలను జరుపుకున్నటువంటి స్వామివారు పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా అదిగో గరుడ వాహనాన్ని ఎక్కి అంగరంగ వైభవంగా తిరుమాడ వీధులలో తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. సత్యనిష్ట, ధర్మనిష్ట, తపస్సు, భగవద్భక్తి, మాతృభక్తి, అపారమైనటువంటి ఓర్పు కలిగిన ఆ గరుత్మంతుడి పైన సప్తచలాధీశుడై స్వామివారు మాత్రమే ఈ గరుడ సేవను స్వీకరిస్తున్నారు. ఏ వాహనాన్నైనా ఉభయ నాంచారులతో మలయప్ప స్వామిగా దర్శనాన్ని అనుగ్రహించేటువంటి ఆ కొండల రాయడు ఈ గరుడ సేవలో తానొక్కడే గరుడ వాహనాన్ని అధిష్ఠించి తన భక్తులను అనుగ్రహిస్తారు. గరుడ వాహనానికి విశేషమైనటువంటి ప్రాశస్త్యం తిరుమల దివ్యక్షేత్రంలో ఉంది. ఎందువల్లంటే గరుడు వేదస్వరూపుడు. శ్రీ మహావిష్ణువు ఆ వేదాల యొక్క సారంగా నిలబడితే వేదస్వరూప శీర్షంగా స్వామివారు నిలబడ్డారు. అటువంటి స్వామివారికి దాసుడిగా, మిత్రుడిగా, స్వామివారి ధ్వజంగా కూడా ఈ గరుడ ధ్వజంగా గరుడు స్వామివారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవిస్తూ ఉంటారు.
స్వామికి జరిగేటువంటి ప్రతి ఉత్సవానికి సకల దేవతలను ఆహ్వానించేది కూడా ఆ గరుడురే కదా. అందుకే ఆ ఆహ్వానించేటువంటి గరుడునంటే స్వామివారికి ఎనలేని వాత్సల్యం. గరుడ వాహనం పైన ఊరేగేటువంటి ఆ స్వామివారికి ఆనంద నిలయ దివ్య విమానంలో కొలువై ఉన్నటువంటి ధ్రువభేరమైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి భేదం లేదని చెప్పడానికి కారణం ఇద్దరూ ఒకటే. మనకి ఆనంద నిలయ దివ్య విమానంలో ఉన్న స్వామిని దర్శించుకుంటే ఎటువంటి ఆనందోత్సాహాలు కలుగుతాయో అదే ఆనందాన్ని ఈ గరుడ వాహనం పైన స్వామిని దర్శిస్తే కలుగుతుంది అనడానికి కారణం ఏంటంటే మూలమూర్తికి అలంకరించేటువంటి మకరకంఠి సహస్రనామమాల లక్ష్మీహారాలను గరుడ సేవలో స్వామికి అలంకరిస్తారు. ప్రసన్నవదనుడై గరుత్మంతుడిపై ఊరేగేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారా సకల భయాలు తొలగుతాయని, సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులందరూ కూడా ఎనలేని భక్తి శ్రద్ధలతో స్వామిని గరుడ వాహనుడిగా స్వామివారిని కీర్తిస్తూ పూజిస్తుంటారు. అటువంటి స్వామి ప్రతి పౌర్ణమికి ఈ గరుడ వాహన సేవని మాత్రం ప్రత్యేకంగా స్వీకరిస్తారు. అందున స్వామి చూడండి చక్కగా అందమైనటువంటి పులమాలను ధరించి దివ్య శోభాయమానంగా రత్న కిరీటాది సమస్త వజ్రాభరణాలతో బంగారు ఆభరణాలతో స్వామివారు దేదీప్యమానంగా కిరీటాన్ని ధరించి ఆ గరుడుపై ఎక్కి తన భక్తుల యొక్క భయాలను పారద్రోలేటువంటి పరమాత్మగా తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను అంటూ అలనాడు అన్నమయ్య పులకించి పాడాడంటే మరి పాడడా మరి ఆ స్వామివారి యొక్క సౌందర్య రూప విలాసాన్ని చూస్తుంటే సకల భక్త జనుల యొక్క సమస్త బాధలను పోగొట్టేటువంటి కరుణాంతరంగుడిగా శ్రీనివాస పరమాత్మ దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో స్వామిని గరుడుపై చూడలేదు అని బాధపడే వాళ్ళ కోసం, తన భక్తుల కోసం ప్రతి పౌర్ణమికి స్వామివారు విశిష్టంగా స్వీకరించేటువంటి ఈ గరుడ సేవలో చూడండి ఆ మలయప్ప స్వామివారి యొక్క సౌందర్య లావణ్య రూప విశేషాలు. చక్కగా పట్టు పీతాంబరాలను ధరించి దివ్యాభరణాలను ధరించి ఆ లక్ష్మీ సహస్రనామమాలను ధరించి స్వామివారు సుప్రసన్నంగా ప్రసన్నవదనులై తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భగుడిలో ఉండేటువంటి దైవాంశ మాడవీధులలో ఊరేగడం అంటే ఎంత అద్భుతం! కన్నుల పండుగగా ఉత్సవంగా స్వామివారు తన భక్తులను అనుగ్రహించేటువంటి ఒక శోభాయమానమైనటువంటి వేడుక. భక్తుల కళ్ళ ముందు స్వామివారు ఊరేగుతుంటే ఆ భక్తులు తమ విన్నపాలను స్వామివారికి ప్రత్యక్షంగా తెలియజేసుకుంటూ స్వామిని వేనోళ్ల కొనియాడుతూ అడుగడుగు దండాల వాడికి అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందచేస్తూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతి పునర్వసు నక్షత్రానికి అయోధ్య నగరంలో సీతమ్మతో కలిసి సంచరించేవారట. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి ఈ కలియుగంలో శ్రీ వెంకటాచలాధీశుడు తానొక్కడే గరుడ వాహనారూఢుడై తన భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు వేంచేస్తున్నారు. ఆనంద నిలయంలో రెప్పపాటు దర్శనానికి ఎటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతామో ప్రత్యక్ష దైవంగా స్వామివారు గరుడ సేవలో ఊరేగేటప్పుడు భక్తులు గనక దర్శించగలిగితే అదే భావాన్ని అదే ఫలితాన్ని పొందగలుగుతారట. ఉత్సవం అంటే లోక కళ్యాణకరం. పావనుడైనటువంటి పరమాత్మ తనను దర్శించడానికి రాలేనటువంటి తన భక్తులను అనుగ్రహించడానికి తానే తిరుమాడ వీధులలో ఊరేగుతూ తన భక్తుల యొక్క కోరిన కోర్కెలను నెరవేర్చే కొంగు బంగారమైనటువంటి కొండలరాయుడు శ్రీ వెంకటాచలాధీశుడు. అటువంటి స్వామికి నయనోత్సవంగా అక్కడ గరుడ వాహన సేవను నిర్వర్తిస్తున్నారు.
స్వామివారు స్వీకరించేటువంటి ఉత్సవాలలో వాహనాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంది. మానవులకు హింసా ప్రవృత్తి ఉండకూడదని, పశువులు పక్షులు సమస్త జీవరాశుల పట్ల దయతో మానవులు ప్రవర్తించాలని, కారుణ్య భావాన్ని కలిగి ఉండాలని తెలియచేస్తూ సమస్త జంతు జాలాన్ని కూడా తన వాహనాలుగా చేసుకొని అనుగ్రహిస్తున్నటువంటి అపార కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. ఈ ఉత్సవాలన్నీ కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడతాయి. ఆ ఉత్సవాలలో ఆ వాహనాలలో చంద్రప్రభ వాహనం, కల్పవృక్షము, 4 దంతాల తెల్ల ఏనుగు, ఐరావతం అంటాం, రెక్కలు గల దివ్యాశ్వం, ఉచ్చైశ్రవం, ఇలా అన్నీ కూడా మహాలక్ష్మి తోబుట్టువులుగా ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా పుట్టిన వాటన్నింటినీ తన వాహనాలుగా చేసుకొని అనుగ్రహించినటువంటి పరమాత్మ. సూర్యప్రభ వాహనం, సూర్యుడు గ్రహరాజు. అదేవిధంగా సింహవాహనం, సింహం మృగరాజు. గరుత్మంత వాహనం, గరుడ వాహనం పైన స్వామివారు ఘనమైన దేవుడై తన భక్తులను అనుగ్రహించేటువంటి స్వామి. ఆ గరుత్మంతుడు పక్షిరాజు కదా, శేషుడు సర్పరాజు కదా, హనుమంతుడు వానరోత్తముడు కదా, హంస దేవలోకంలో దేవగంగలో విహరించేటువంటి దివ్య విహంగం కదా. అంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా ఉత్కృష్టమైన శ్రేష్టమైనవి మాత్రమే భగవంతుడు తన సేవకి వినియోగించుకుంటాడు. కాబట్టి మానవులమైన మనమందరము కూడా మన యొక్క హృదయాలను ఆ భగవంతుడు వినియోగించుకునేటువంటి విధంగా శ్రేష్టంగా ఉత్తమంగా ఉంచుకోవాలంటూ మన హృదయాలను స్వామివారికి అర్పణ చేయాలి. అంటే అంత స్వచ్ఛంగా మనం ఉండాలని స్వామివారు తెలియజేస్తున్నటువంటి వాహన సేవ. అదిగో ఆనంద కర్పూర మంగళ నీరాజనాలు స్వీకరిస్తున్నారు స్వామివారు. గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు
కొనియాడు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా महिमान्वितुडा नागालङ्कृत देह भूनि उपरि चरवसूनु ब्रोचिन महानुभाव पन्नग काळेन्द्रुनि पारद्रोलिनावु आमिल्लेरुनु ई वसुधन मिन्नगा निलिवेवु गडु दिव्य रूपमा गरुड वाहनमा श्रीहरि सेवा దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కడు దివ్య రూపమా గరుడ వాహనమా అంటూ ఆ శ్రీనివాస పరమాత్మని వేనోళ్ల కొనియాడుతూ తిరుమాడ వీధులలో తిరుగుతున్న స్వామివారి యొక్క దర్శనాన్ని పొందుతున్న భక్తులందరూ కూడా గోవిందనామస్మరణతో తరిస్తూ స్వామివారి యొక్క ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా విరాజిల్లుతున్న మలయప్ప స్వామివారి యొక్క స్వరూపాన్ని చూసి సకల భక్త జనులందరూ కూడా స్వామిని తన్మయత్వంతో చూసి తరిస్తున్నారు. స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో సకల దేవతలకు కూడా గరుత్మంతుల వారు ఆహ్వానాన్ని పలుకుతారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు కూడా అష్ట దిక్పాలకులకు యక్ష గంధర్వాదులకు ఆహ్వాన పత్రంట. అంటే సకల దేవతలందరూ కూడా గరుత్మంతుల వారి అనుగ్రహంతోనే స్వామి చెంతకు చేరగలుగుతారు. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామికి జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొంటారు. సంతానం లేని వారికి ఈ సంతాన లేమికి కారణం నాగదోషమైతే ఆ నాగాంతకుడైనటువంటి గరుడు ఆ గరుత్మంతుల వారి కృపగణగమనం కలిగినట్లయితే ఆ దోషం నివారితమవుతుందిట. అందుకే అప్రజాయై ప్రజార్ధంతు పిండాన్ సమ్యక్ ప్రదాపయేత్ యా స్త్రీ పిండం సమస్నీయాత్ సద్య పుత్రమమాప్నుయాత్. వినతనందనుడు గరుత్మంతుల వారు ఆ గరుత్మంతుల వారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని గనక స్వీకరించగలిగితే తప్పక పుత్రప్రాప్తి కలుగుతుందని కపింజల సంహిత తెలియజేస్తోంది. అందుచేతనే స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణంలో కొడి పొంగలిని భక్తి శ్రద్ధలతో సమర్పించడమే కాదు, స్వీకరించేవారు కూడా భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తే సత్వరమే వారికి సంతాన భాగ్యం కలుగుతుందిట. అటువంటి గరుత్మంతుల వారిపై స్వామివారు ఈ పౌర్ణమి ఘడియలలో చక్కగా చల్లని శ్రీ మహాలక్ష్మి తోబుట్టువైనటువంటి ఆ చంద్రుని వెన్నెలలో ఒక పక్క వెన్నెల కురుస్తూ ఉంటే దగద్ధగాయమానంగా స్వామివారి యొక్క దివ్యాభరణాలు కాంతులీనుతూ ఉంటే సుగంధ మనోహరమైనటువంటి పుష్పమాలికలు సువాసనలను వెదజల్లుతూ ఉంటే దశ దిశలా
అడుగడుగు దండాలవాడు ఆపద ముక్కులవాడైనటువంటి స్వామివారు తన భక్తులను అహరహము అనుక్షణము కాపాడుతూ ఆనంద కర్పూర మంగళ నీరాజనాలను స్వీకరిస్తూ మనందరికీ కూడా అభయాన్ని ప్రసాదిస్తూ ముందుకు కదులుతున్న స్వామి. గరుడు వేదస్వరూపుడు, శ్రీమన్నారాయణుడు వేదసారమని వేదాంత దేశకుల వారు అభిప్రాయపడ్డారట. అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దీనిని పెరియ తిరువడిగా గొప్ప సేవగా తెలియచేస్తారట. గరుడ వాహనం పైన ఘనమైన దేవుడు. అప్పటిదాకా స్వామివారు ఎన్ని వాహనాలను అధిరోహించినప్పటికీ కూడా గరుడ వాహనం అంటే ఎంతో ప్రీతితో స్వీకరించేటువంటి స్వామి సుప్రసన్నుడై సకల భువనాలకు కూడా అభయప్రదానం చేసేటువంటి గరుడ సేవలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఆపద్బాంధవుడిగా దివ్యమంగళ స్వరూపం స్వామివారి సందర్శనం సర్వ పాపహరణం. ఆ భువనైక మోహనుడి యొక్క వైభవాన్ని ఈ గరుడ సేవలో తిలకించేటువంటి వేళలో భక్తుల యొక్క జన్మ జన్మల పుణ్య భాగ్యం తప్ప మరొకటి కాదు. తిరుమల మాడవీధులలో శోభాయమానంగా జరుగుతున్నటువంటి ఈ పౌర్ణమి గరుడ సేవ నభూతో నభవిష్యతి అంటూ మూల విరాట్టుగా నిత్య పూజలు అందుకునేటువంటి ఆ నీలమేఘశ్యాముడు ప్రతి మాసంలో పౌర్ణమి రోజున భక్తజన సందోహం నడుమన ఊరేగుతూ తన భక్తులను ఆనంద డోలికల్లో ఓలలాడిస్తూ ఆనంద నిలయవాసుడన్నటువంటి నామాన్ని స్వామివారు సార్థకం చేసుకుంటున్నారు. అటువంటి స్వామిని మనం ఎన్ని విధాలుగా కీర్తించినా స్వామివారిని పూజించినా అర్చించినా మనకి తక్కువగానే కనపడుతుంది కదా. మరి కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశం ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం. చూడండి, చక్కగా చిగురుటాకుల్లాంటి తన చేతులపైన ఆ రెండు చేతులలో ఎర్ర తామరల్లాగా ఉన్నాయి కదా గరుత్మంతుల వారి ఆ హస్తాలు, రెండు చేతులు కూడా. ఆ రెండు చేతులపై స్వామివారు తన పాదాలను పెట్టి వైభవంగా సమస్త భక్తులకు స్వామివారు ఏమని తెలియజేస్తున్నారయ్యా, నా పాదాలే ఈ కలియుగంలో మానవులకు శరణు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఇటువంటి దేవుడు కానీ ఇటువంటి క్షేత్రం కానీ ఇంతకు ముందు కానీ తర్వాత కానీ మనం చూడలేము అంటూ తెలియజేస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపం చక్కగా ఠీవిగా ఆ గరుత్మంతుడి పైన తన రెండు పాదాలను నిలిపి భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు అక్కడ అందిస్తున్నటువంటి మంగళ నీరాజనాలను స్వీకరిస్తున్నారు. మరి ఆ స్వామి ఎటువంటి వాడయ్యా అంటే ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ గణరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. అఖండమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తికి ప్రతీకగా ఉన్న గరుడి పైన కొండంత దేవుడు కొండంతై తనకి చేస్తున్నటువంటి ఈ గరుడ వాహన సేవను స్వీకరిస్తున్నారు.
శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖచక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖచక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 జయ శ్రీయప్పతే జయ శ్రీయప్పతే విష్ణో జయ సత్యాచ్యుతానిశం జయానిరుద్ధ భగవన్ జయ పూరుష పూర్వజ శ్రీ వెంకటేశ్వర స్వామివారు సకల కళ్యాణ స్వరూపుడై సకల భక్తజనులకు కూడా సకలాభీష్టాలను అనుగ్రహించేటువంటి స్వామిగా మలయప్ప స్వామిగా
అదిగో గరుడ వాహనం పైన ఘనమైన దేవుడై, కొండంత దేవుడై, కొండలరాయుడై తన భక్తుల యొక్క కొండలంతటి పాపాలను కూడా స్మరణ మాత్రం చేత దగ్ధం చేసేటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మనందరం కూడా దర్శిస్తున్నాం. ఆనంద నిలయ దివ్య విమానంలో మనం అక్కడ దర్శించగలుగుతున్నాం చక్కటి ధ్వజస్తంభాన్ని. దేదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నటువంటి స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా మనం సందర్శించగలుగుతున్నాం. భక్తితో మానసిక యాత్ర ద్వారా కూడా తిరుమలలోని స్వామివారి పాదాలను మనం దర్శించడం ద్వారా ఆ ఏడుకొండలవాడి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. నమః పన్నగ నందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుతోత్పాద మందరాయ గరుత్మతే. అదిగో గరుడుపై స్వామివారు విహంగమంపై స్వామివారు విహరిస్తూ భక్తుల యొక్క బాధలను కనుగొంటూ కన్నుల నిండుగా కమనీయమూర్తిగా కరుణా సాంద్రుడిగా శ్రీరాముడిగా త్రేతాయుగంలో అలరారినటువంటి ఆ దేవదేవుడు కలియుగంలో వెంకటరాముడై వెంకటాద్రిరాముడై భక్తుల యొక్క ఈ కలి బాధలను నివారించడానికి తానే ఆ గర్భాలయాన్ని వదిలిపెట్టి తిరుమాడ వీధులలోకి స్వామివారు వేంచేపు చేశారు. నమస్సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. మహాలక్ష్మీ సహిత శ్రీమన్నారాయణుడు సకల భక్తజనులందరికీ కూడా సకల అభీష్టాలను నెరవేరుస్తారట. అదేవిధంగా చూడండి చక్కటి ఆకుపచ్చని, అదేవిధంగా నీలమేఘవర్ణంలో ఉన్నటువంటి పట్టు పీతాంబరాన్ని కాంతులీనుతూ మెరుపులీనుతూ ఉన్నటువంటి ఆ పట్టు పీతాంబరాన్ని ధరించి కటివరద అభయహస్తాలతో స్వామివారు సమస్త దివ్యాభరణాలను కూడా ధరించి ప్రసన్నవదనుడై తన భక్తుల యొక్క మొరలను ఆలకిస్తూ కదులుతున్నారు. ఆ గరుడుని యొక్క శక్తిని చూసి స్వామివారు పరమాశ్చర్యాన్ని పొంది వాస్తవానికి భక్తుడు భగవంతుడి దగ్గరకు వెళ్ళి తనల్ని అనుగ్రహించమని కోరుకుంటారు. మనమందరమైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా మమ్మల్ని కాపాడవయ్యా కరుణించవయ్యా స్వామి అని అడుగుతాం. కానీ ఈ గరుత్మంతుడిలో ఉండేటువంటి గుణ విశేషాలను చూసినటువంటి స్వామివారు చూసారా, చక్కని ఆకుపచ్చటి రంగు పట్టు పీతాంబరాన్ని ధరించి అసలు ఆ పట్టు పీతాంబరం ముందు స్వామివారు ధరించినటువంటి నగలకి మెరుపొస్తోందా లేదా నగల వల్ల ఆ పట్టు పీతాంబరానికి కాంతులు వస్తున్నాయా అన్నది అర్థం చేసుకోలేని అయోమయంలో పడిపోతున్నాం మనమంతా కూడా. స్వామివారి ముఖార విందాన్ని దర్శించాలా, స్వామివారు ధరించిన కిరీటాన్న, స్వామివారు ధరించినటువంటి సకలాభరణాలు చూడండి, అక్కడ మకరకంఠిని ధరించారు. అట్లా అదేవిధంగా లక్ష్మీ సహస్రమాల ఒక పక్కన వేలాడుతూ స్వామివారితో సహా ఆ గరుత్మంతుణ్ణి కూడా అలంకరిస్తూ ఉంది. అంటే మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందగలిగాలనుకున్న వాళ్ళందరూ కూడా గరుడుడిపైన స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలను పొందగలుగుతారట. మరి నాగాభరణుడైనటువంటి స్వామివారు గరుడవాహనారూఢుడై స్వర్ణ గరుడవాహనారూఢుడై స్వామివారు సంచరిస్తూ ఉంటారు. తన భక్తులను ఆపదల నుంచి కాపాడడానికి యుగ యుగాలుగా శ్రీమన్నారాయణుడు ఈ గరుత్మంతుల వారి ద్వారానే తన భక్త రక్షణ, ఆర్తరక్షణ, దుష్ట శిక్షణ చేస్తూ వస్తున్నారు. కాబట్టి గరుత్మంతుడిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలను దర్శించి మహాబలశాలిగా ఉన్నటువంటి
ఆ గరుత్మంతుల వారిని దర్శించినటువంటి స్వామివారు తన వాహనంగా స్వామివారే నిర్ణయించుకున్నారట. అంటే మనలో గనక విశేషమైనటువంటి గుణపరంపర గనక ఉన్నట్లయితే భగవంతుడే తన సేవకి మనల్ని వినియోగించుకుంటాడు. కాబట్టి గరుత్మంతుడిలో ఉన్నటువంటి మాతృభక్తిని, శ్రద్ధని, ధర్మనిష్టని, సత్యనిష్టని, ఆ శక్తిని చూసినటువంటి స్వామి వేగాన్ని, వాయువేగాన్ని మించిన వేగంతో వెళ్ళగలిగేటువంటి ఆ గరుత్మంతుణ్ణి చూసినటువంటి స్వామివారు శ్రీమన్నారాయణుడు తన వాహనంగా ఉండమని చెప్పారట. కాబట్టి మనం ఈ గరుడ వాహనంలో తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే, మనము కూడా ఆ గరుత్మంతుల వారికి ఉన్నటువంటి లక్షణాలు భగవద్భక్తి, మాతృభక్తి, అదేవిధంగా సత్యనిష్ట, ధర్మనిష్ట వీటిని కలిగి ఉండడం ద్వారా స్వామి చెంతకు చేరువవ్వగలుగుతాం కదా. కాబట్టి ద్వాపర యుగంలో ఏ యజ్ఞాలు తపస్సులు చేయకుండానే ద్వాపర యుగ వాసులందరూ కూడా పరమాత్మకి చేరువయ్యారు. మరి ఈ కలియుగంలో పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం చేరువవ్వాలంటే మనలో ఉండేటువంటి గుణ విశేషాల ద్వారా మాత్రమే తప్ప మనం సమర్పణ చేసేటువంటి వజ్ర వైఢూర్యాది సమస్త దివ్యాభరణాలు, సంపదలు స్వామికి అవన్నీ కూడా ఒక పెద్ద లెక్కలోనివి కాదు. మన భక్తి భావాన్ని చూసేటువంటి స్వామి ఆ భక్తిని బట్టి మనల్ని తనకి దగ్గరగా చేసుకుంటారు. గంగాజలాభిషేక ప్రియంకరుడై, నాగాభరణుడై, భూరమణుడై, భవహరుడైన శ్రీ వెంకటేశ్వరుడు స్వర్ణ గరుడ వాహనారూఢుడై, చూడండి ఆ గరుత్మంతుడు ఎంత తేజోవంతంగా విరాజిల్లుతూ ఉన్నారో. చక్కటి బంగారు కిరీటాన్ని, నాగాభరణాలు ఆయన కూడా శిరస్సు పైన ధరించి నాగాంతకుడైనప్పటికీ కూడా ఆ గరుత్మంతుల వారు అలనాడు గజేంద్రుణ్ణి రక్షించేటప్పుడు స్వామివారు అల వైకుంఠాన్ని వదిలిపెట్టి గబగబా గజేంద్రుణ్ణి రక్షించాలని భూమిపైకి తరలి వచ్చేటప్పుడుట సిరికిం చెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును జీరడబ్రగపతిం బన్నింపడాకర్ణికాం తరతమ్మిల్లము జెక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజప్రాణ వనోత్సాహి అయి. ఆ గజేంద్రుణ్ణి రక్షించాలి అన్నటువంటిది ఆ ఆర్ద్రతతో స్వామివారు శ్రీ మహాలక్ష్మికి చెప్పలేదుట, శంఖచక్రాలను ధరించలేదుట, సేవకులను పిలవలేదుట, ఆఖరికి గరుడ వాహనాన్ని కూడా సిద్ధపరుచుకోకుండా పరుగు పరుగున వెళ్ళిపోతూ చెవి దిద్దుల వరకు ఈ జుట్టంతా జారిపోతుంటే అసలు ఆ జుట్టును కూడా సరిదిద్దుకోవట్లేదుట. అమ్మవారి కొంగు పట్టుకొని ఉన్నటువంటి స్వామివారు ఆ అమ్మవారి కొంగు కూడా వదలకుండా భక్త రక్షణలో పరుగున వెళుతున్నటువంటి స్వామిని చూసి గరుత్మంతుల వారు ఏ భక్తుడికి ఏ ఆపద వచ్చిందో కదా, నా స్వామి ఇలా పరిగెడుతున్నాడు, నన్ను పిలవలేదు అని ఆ కించిత్తు బాధపడ్డారట. వైభవంగా నిండైన రూపంగా కన్నుల పండుగగా సమస్త భక్త జనులకు కూడా తన పాదాలే ఉపేయాలని సూచిస్తూ ద్వయమంత్ర సారానికి ప్రతీకగా ఈ గరుడ సేవను స్వీకరిస్తున్నారు స్వామివారు. అనంతమైనటువంటి శ్రద్ధాభక్తులకి నిదర్శనమైన ఆ గరుడ ఆళ్వార్ ఎవరైతే ఉన్నారో ఆయన స్మరణం చేయడం ద్వారా మానసిక రోగాలు కూడా దూరమవుతాయిట. శ్రీయుకుడై శేషపర్యంకం పైన శయనించి ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని ఆ వైకుంఠం నుంచి కలియుగ ప్రత్యక్ష వైకుంఠానికి ఒక రకంగా తీసుకొచ్చింది గరుత్మంతుల వారే కదా అని మనం తెలుసుకుంటే తెలుస్తుంది. స్వామివారి గర్భాలయం పేరు ఆనందనిలయ దివ్య విమానం. ఇది అలా పరవైకుంఠంలో స్వామివారి యొక్క క్రీడా పర్వతం.
ఆ క్రీడా పర్వతాన్ని గరుత్మంతుల వారు వైకుంఠం నుంచి తీసుకొచ్చి ఈ భూలోకంలో వెంకటాచల పర్వతం పైన స్థాపన చేశారు. అందుకే అది ఆనంద నిలయ దివ్య విమానంగా గర్భాలయంగా స్వామివారు దానిలో నిలిచి ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా గరుత్మంతుల వారికి రుణపడి ఉండాలి. స్వామివారి నివాస స్థానమైన ఆనంద నిలయ విమానాన్ని భువికి తీసుకొచ్చింది గరుత్మంతుల వారే కదా. మరి ఓం నమో వెంకటేశాయ. అసమాన సౌందర్యము, అద్భుతమైన మోహనత్వము, దేవదేవుడైనటువంటి జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడు ఆయన లీలా చాతుర్యంతో ఈ కలియుగంలో అప్రమేయమైనటువంటి అనుగ్రహాన్ని తన భక్తులకు అందజేయడానికి శ్రీవేంకటేశ్వర స్వామిగా, అందున అదిగో మలయప్ప స్వామిగా, ఊర్ధ్వపుండ్ర కలితమైనటువంటి శ్రీవారి ముఖమండల దర్శన కాంక్ష ఎంత చూసినా తనివి తీరని అమృత భాండం. బ్రహ్మాది దేవతలకు సప్తర్షులు కూడా ఇందుకు అతీతులు కారట. ఎంత చూసినా వారికి తనివి తీరదుట.
అందుకే అసేచనక దర్శనమైనటువంటి ఆ స్వామివారిని లోకోత్తర బలశాలి గండభాగమున జ్వలింపజేసేటు కుండలాలు, ఉజ్వలమైన ఉపవీతము, కౌపీనము, సువర్ణ సదృశద్యుతి అయినటువంటి ఆ గరుడ రూపాన్ని మనం ధ్యానం చేస్తే కూడా సకల భయాలు, మానసిక రోగాలు కూడా దూరమవుతాయిట, సకల నాగదోషాలు పోతాయిట. ఈ గరుడ వాహనం పైన ఉన్నటువంటి స్వామివారికి అందజేసేటువంటి ఆ కర్పూర నీరాజనాలను దర్శించడం ద్వారా, నమస్కరించడం ద్వారా, స్వీకరించడం ద్వారా మనకు ఉండేటువంటి సకల భయాలు కూడా తొలగుతాయిట. అందుకే అటువంటి స్వామిని గరుడ వాహనం పైన చూడాలని భక్తులందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. దాస్య భక్తికి ప్రత్యేకగా కొండంత దేవుడిని తన అరచేతులలో మోసేటువంటి కొండంత వాహనమై యుగ యుగాలుగా శ్రీమన్నారాయణుడి వాహనమైనటువంటి ఆ గరుత్మంతుల వారిపైన స్వామివారు తన భక్తులను అనుగ్రహిస్తూ మెల్లగా కదులుతూ ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణు యత్ర భక్తానుకంపయా. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైనటువంటి శ్రీవేంకటేశ్వరుడు అభీష్టప్రదుడై తన భక్తులను అనుగ్రహించడానికి పంచదావస్థితాత్మకమైనటువంటి స్వరూపంలో ఆ స్వామిని గరుడుడిపైన దర్శించడం అనేది అర్చావతారమూర్తిగా ఐహికాముష్మికప్రదంగా ఉంటుందిట. అటువంటి జ్వాజ్వల్యమైనటువంటి బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి గరుత్మంతునిపై స్వామివారు జ్వలత్కిరీటంగా, అందున బహువక్త్రనేత్రమైనటువంటి విశేషమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి రూపలావణ్యాలతో ఆ స్వామికి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేనటువంటి స్థితిలో మనమందరము ఉన్నప్పటికీ మనల్ని అనుగ్రహించడానికే ఈ తిరుమాడ వీధులలో తిరుగుతున్నటువంటి దేవదేవుడు ఈ తిరువీధులలో మెరసిపోతున్నాడు. అటువంటి స్వామిని మనం మనసారా వచసారా త్రికరణ శుద్ధిగా నామస్మరణ చేస్తే ఆ స్వామి మన మొరలను ఆలకించడానికి అదుగో ఆగుతూ వెళుతున్నారు. ఎందుకు అడుగడుగునా స్వామివారిని అక్కడ ఆపుతున్నారు అంటే స్వామివారు మరి తన భక్తుల మొరలను ఆలకించాలి కదా. తిరువీధులలోకి స్వామివారు ఎందుకు వచ్చారు? తన దగ్గరకి రాలేనటువంటి నిస్సహాయమైనటువంటి భక్తులను ఆదుకోవడానికి. అటువంటి స్వామి తన భక్తులను మొరలను అదుగో ఆలకిస్తూ వారి యొక్క కష్టాలను పోగొడుతూ కన్నీళ్లను తుడుస్తూ తాను ఆపద్బాంధవుడై అనాథరక్షకుడిగా తన భక్తులను అక్కున చేర్చుకుంటూ దానికి నిదర్శనంగా అగ్నిని సాక్షిభూతంగా చేస్తూ కర్పూర నీరాజనంగా దాన్ని మనందరికీ దర్శింపజేస్తూ తన అనుగ్రహాన్ని స్వామివారు చక్కగా కదులుతున్నారు. చూడండి, అక్కడ గరుత్మంతుల వారిని కూడా లక్ష్మీ సహస్రమాల అలంకరించింది చక్కగా. ఎర్రటి కనకాంబరం పూలు, అసలే ఎర్రటి స్వరూపంతో ఎర్రటి తామర లాంటి చేతులు కలిగి జ్వాజ్వల్యమానంగా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి గరుత్మంతుల వారికి కనకాంబరపు పట్టు పీతాంబరాన్ని ధరింపజేశారు. చతుర్దశ లోకాలకు కూడా శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి ఆ పరవైకుంఠము 10 రెట్లుగా 7 ఆవరణలతో ఉంటుందిట. అందుకే మనకి ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో కూడా స్వామివారి దగ్గరకు చేరే లోపల మనకి సప్తద్వారాలు కనపడతాయి. 7 కొండలకు ప్రతీకగా ఆ 7 ద్వారాలు నిలబడితే, అంతేకాకుండా అలా పరవైకుంఠాన్ని తలపిస్తూ 7 ఆవరణలతో ఉండేటువంటి ఆ పరవైకుంఠంలో బ్రహ్మాది దేవతల యొక్క వాక్కు మనస్సులకు కూడా అగోచరమైనటువంటి దివ్య లోకమైన ఆ వైకుంఠానికి
సనక బ్రహ్మ రుద్రాదులకు అచింత్యమై దివ్య పురుషులతో మహాత్ములతో నిండిపోయి ఉంటుందిట స్వామివారి యొక్క ఆ వైకుంఠం. కాబట్టి ఆ వైకుంఠం ఇంత ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది అని మనం చెప్పని అలవి కాదుట. అనంతమైనటువంటి పరిమాణంతో, అఖండమైనటువంటి ఐశ్వర్య సంపదలతో, వేలాది ప్రాకారాలతో, వేలాది కల్పవృక్షాలతో, వేలాది కోట్ల దివ్య ఉద్యానవనాలతో, చిత్ర విచిత్ర రత్నమయమైన దివ్య ఆస్థాన మంటపాలతో శోభితమై ఉంటుంది. అందుకే ఈ దివ్యక్షేత్రం కలియుగ దివ్యక్షేత్రం తిరుమలలో కూడా రంగనాయక మంటపమని, వైభవోత్సవ మండపమని, కళ్యాణోత్సవ మండపమని, ఇలా నాదనీరాజన మండపమని, ఆస్థాన మండపమని, ఏ విధంగా కొన్ని మండపాల పేర్లు మనం వింటూ ఉంటామో ఇటువంటి మంటపాలు ఆ పరవైకుంఠంలో వేలాది వేలుగా ఉంటాయిట. దివ్యమైనటువంటి ఆస్థాన మండపాలు వేల కోట్ల దివ్య రత్న స్తంభాలతో కూడినదై, దివ్య అలంకార సంయుక్తమై, నానాగంధయుక్త దివ్య పుష్పములతో, పుష్పవనములతో శోభితమై, చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు కలదై, క్రీడా పర్వతములతో సమానమై, శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో కూడినదైనటువంటి ఆ వైకుంఠమే కదా ఇది అనిపిస్తున్నదే కదా మనకిప్పుడు. ఆ గరుత్మంతుడి పైన స్వామివారిని చూస్తూ ఉంటే ఆ వైకుంఠంలోట మధుర స్వరాలు పలికే చిలుకలు, చక్కగా తీయగా పాడే చిలకలు, నెమళ్ళు, కోకిలలు, పక్షులు కిలకిల రావాలు చేస్తూ కోలాహలంగా ఉంటుందిట. అంతేనా, సుగంధ సుమనోహరమైనటువంటి పుష్పజాతులు కలిగినటువంటి ఉద్యానవనాలతో, సోపానాలతో, అత్యంత రమణీయమైన యోగ్యమైన పక్షులతో, దివ్య రాజహంసల సముదాయాలతో, తుమ్మెదల ఝంకారంతో, చందన అగర కర్పూర దివ్య పుష్ప సుగంధ సుమనోహరమైనటువంటి విశేషమైనటువంటి పుష్పజాతులన్నిటితో శేషపర్యంకం పైన స్వామివారు చిద్విలాసంగా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన పాదాలను ఒత్తుతూ ఉంటే భక్తులను అనుగ్రహించేటువంటి స్వామి కలియుగంలో ఈ దివ్య తిరుమల క్షేత్రంలో తన భక్తులను అనుగ్రహించడానికి నిలువు కాళ్లపైన నిలబడి ఉన్నారు. కైంకర్యమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే
కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు వెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే వెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు వెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే ధరణి ఊడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందు వంకనే ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందు వంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందు వంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గక్కన ఐదవనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను ఇక్కున తేరును గుర్రమెనిమిదో నాడు అంటూ అన్నమయ్య స్వామివారు తన సృజనలోని సర్వజీవులపైన కూడా
సమాన ప్రేమని కనబరుస్తారు అంటూ 5వ రోజు గరుడుపై ఎక్కినటువంటి స్వామివారు 8వ నాడు గుర్రం పైన ఎక్కుతారయ్యా. గరుత్మంతుడి నుంచి గుర్రం వరకు కూడా స్వామివారు తన భారాన్ని మోసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. అలా వెంకటాచలం పైన వెలసిన ఆ దేవదేవుడు లోకాతీతుడు, కాలాతీతుడు కదా స్వామి. అందుకే బ్రహ్మోత్సవాలలో 5వ నాడు జరిగేటువంటి ఈ గరుడ సేవ సకల భక్తజనులకు దొరకడం కోసం, అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజు రాత్రిపూట వెన్నెల వెలుగులలో స్వామివారికి ఆ గొడుగులు, పూలమాలలు, ప్రత్యేకంగా పూలమాలలను శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకురావడం ఆనవాయితీగా శ్రీరామానుజాచార్యుల వారు ప్రవేశపెట్టారు. కాబట్టి శోభాయమానంగా ఉన్న ఆ గొడుగులను చూడండి, ఎంత పుణ్యం చేసుకుంటే అవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తున్నాయి కదా. తిరుమల వాడవాడలా ఉత్సవమూర్తిగా ఆ మంగళ ఉత్సవాన్ని తీసుకుంటున్నటువంటి స్వామివారు చొక్కమై అంటే పరవశించిపోతారట. స్వామికి ఉత్సవం అంటే ఎంతో ఇష్టంట. అటువంటి స్వామి గజరాజు పైన, గరుడ వాహనం పైన, శతకోటి ప్రభలతో సూర్యవాహనం పైన అశ్వారూఢుడై 8వ రోజున తన భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వీక్షించేటువంటి సకల భక్తజనుల యొక్క మనస్సులలో కల్మషం నశించిపోయి భగవంతుడి భావనలో తాధ్యాత్మ్యత చెందేటువంటి విధంగా స్వామివారు వాహన సేవలో భక్తులను అనుగ్రహిస్తారట. ఆశ్రిత పాలకుడు, ఆద్యంతరహితుడు, అత్యంత శక్తివంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన భక్తులను అక్కున చేర్చుకునేటువంటి క్రమమే శ్రీవారికి జరుగుతున్న ఈ గరుడ వాహన సేవ. ఘటనాఘటన సమర్థుడైనటువంటి ఆ గరుడ వాహనుడి యొక్క ప్రణాళిక రచన ఎవరికి అర్థమవుతుంది? శరణన్న వారి కోసం ఆయన ఎత్తేటువంటి అవతారాలు, ఆ అవతారాల కార్యాలు బ్రహ్మదేవుడికి కూడా అంతు చిక్కవే. ఆ స్వామి యొక్క సమర్థత, ఆ సార్వభౌమత్వాన్ని మనం ఏ విధంగా కొనియాడగలుగుతాము? అటువంటి స్వామి యొక్క మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపువోవునే మదనములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమే రీతి నిరతంబు చేరనేర్చు అంటూ ప్రహ్లాదుడు మురిసిపోయాడు. స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి వారి యొక్క మనస్సుని వేరే వాటి వైపుకి ఏ విధంగా నీవు తిప్పగలవయ్యా? చక్కటి రాజహంసలు ఎక్కడ విహరిస్తూ ఉంటాయి? దేవగంగలో విహరించేటువంటి రాజహంసలను తీసుకొచ్చి నేల మీద ఉన్న కాల్వలలో తిరగమంటే ఎలా తిరుగుతుందయ్యా? అదేవిధంగా ఆ మాధవుడి యొక్క పాదాలపైనటువంటి భక్తితో మనం గనక స్వామిని ఒక్కసారి భక్తితో కీర్తిస్తే, అర్చిస్తే ఇక మిగిలినవన్నీ కూడా మనకు అనవసరమైనవిగా కనపడతాయి కదా. శ్రీహరి పాద పద్మాలకు అంకితమైనటువంటి చిత్తము ఇతర విషయాలపైకి ఎలా వెళుతుంది అంటూ ప్రశ్నిస్తాడు బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. అటువంటి స్వామి చక్కగా గరుడ వాహనం పైన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఒకనాడు స్వామివారు శ్రీకృష్ణుడిగా ద్వాపర యుగంలో భక్తులను అనుగ్రహిస్తున్నప్పుడు సుధాముడు అడుగుతాడట, ఏమి కావాలి సుధామా నీకు అనంటే, పేద భక్తుడైనటువంటి సుధాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ వరమ కోరుకోమని అడిగితే ఆ సుధాముల వారు అడిగారట, నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. ఓ స్వామి, నీ పాదాలను సేవించుకునేటువంటి భాగ్యాన్ని, నీ పాద అర్చకులతో స్నేహాన్ని, అందరితో దయగా మసలుకునేటువంటి సహృదయాన్ని ప్రసాదించవయ్యా అంటూ కోరుకున్నాడట. నిజమైన భక్తుడైతే ఈ విధంగా కోరుకోవాలి స్వామివారిని. అటువంటి స్వామివారు గరుడ వాహనారూఢుడై ముజ్జగాలను ఏలుతూ సకల జగత్తుని కూడా ఆనంద డోలికలలో ఓలలాడిస్తూ సమస్త జనులకు కూడా అభయప్రదానాన్ని చేస్తున్నటువంటి స్వామి యొక్క అపారమైనటువంటి కరుణలో తడిసి వెన్నెలలాగా ఆ వెన్నెలలో తడిసి ముద్దవుతున్న సకల భక్త జనము కూడా ఆ వాహనం వెంట స్వామివారి కోసం పరితపిస్తున్నారు. ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా. ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా.
సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై పైవాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఓం నమో వెంకటేశాయ. ఆశ్వీజ పౌర్ణమి ఈ వెన్నెల వెలుగుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనం పైన పెరియ తిరువడిగా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కీర్తింపబడేటువంటి వాహన సేవను స్వీకరిస్తూ గరుడ వాహనంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటయ్యా అంటే ఈ గరుడ వాహన సేవ జరిగేటప్పుడుట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారు ఎక్కడ ఆ వాహనం ఉంటుందో అక్కడ అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని కురిపిస్తారట అమ్మవారు. అందువల్ల భక్తులందరూ కూడా ఈ గరుడ వాహనం పైన ఉన్నటువంటి స్వామిని దర్శించడం ద్వారా అనంతమైనటువంటి ఐశ్వర్యంతో పాటుగా చిరకాలపు ఆయుష్యుని సకల ఆ ఆయుష్యుని పొందడం, దానితో పాటుగా సకల భయాలను కూడా పోగొట్టుకోగలుగుతారట. గరుడ వాహనం పైన స్వామి అద్భుతమైనటువంటి మోహన రూపంతో సకల జగత్తుని కూడా మోహింపజేస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఏ తత్వాన్ని ఆచరించడం వల్ల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చో సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. అన్నీ మనకి స్వామి ప్రత్యక్షంగా చెబుతున్నటువంటి సత్యాలే. వాటిని ఆచరించడం ద్వారా స్వామి యొక్క సాన్నిధ్యాన్ని సత్వరమే మనం పొందవచ్చు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహార హారిన్ దివౌకస్పతి క్షిప్త దంభోళిధారా కిణాకల్ప కల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యత్. మహాబలశాలి అయి పరాక్రమ శౌర్యవంతుడైనటువంటి గరుత్మంతుల వారు స్వామికి నిత్యవాహనంగా, అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వాహనంగా, అంటే శ్రీరామ లక్ష్మణులను హనుమంతుల వారు తన భుజాలపైన ఎక్కించుకొని తీసుకొచ్చినప్పుడు హనుమంత వాహనంపై వెంకటాద్రి రాముడుగా దర్శనమించేటువంటి శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోనూ కూడా గరుడ వాహనాన్ని మాత్రమే తన వాహనంగా స్వీకరిస్తారు. స్వామివారు ఎన్నో వాహనాలు అధిష్ఠించవచ్చుగాక, అది సింహవాహనమైన, హంసవాహనమైన, హనుమత్ వాహనమైన, ఏ వాహనాన్నైనా స్వామివారు అధిరోహించవచ్చు. కానీ స్వామివారి యొక్క నిత్య వాహనం మాత్రం గరుడ వాహనమే. అందుకే స్వామివారి ఎదుట గరుడాళ్వారుల వారు ఎప్పుడూ సంసిద్ధంగా చేతులతో నమస్కరిస్తూ నిలబడి ఉంటారు. అంటే స్వామివారు ఎప్పుడు ఏ భక్తుణ్ణి కాపాడడానికి బయలుదేరమంటే సంసిద్ధంగా ఉండేటువంటి ఆ గరుత్మంతుడి పైన, తన నిత్యవాహనం పైన స్వామికి సకల సౌకర్యాలు కలుగుతాయట. అంటే స్వామివారు అక్కడ సౌకర్యవంతంగా గరుడ వాహనం పైన మరింత సౌకర్యవంతంగా ఉంటారు. కాబట్టి సుప్రసన్నంగా, సుమనోహరంగా, చక్కగా ప్రశాంత వదనంతో స్వామివారు భక్తులను అక్కడ వీక్షిస్తూ ఉన్నారు.
అటువంటి స్వామికి జరుగుతున్నటువంటి ఈ గరుడ సేవలో గరుడు వేదస్వరూపుడని ముందే అనుకున్నాం మనం. ఆ గరుత్మంతుల వారి యొక్క నేత్రాలట గాయత్రి మంత్రాలట. కాబట్టి గరుడ పంచకమని కూడా ఒక స్తోత్రం ఉంటుంది. దాన్ని చదవటం వల్ల మనకేమైనా భయాలు లేదా ఏదైనా చెడు జరుగుతోంది అన్నటువంటి భావన కలిగినప్పుడు గరుడ పంచకాన్ని చదవడం ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చుట. అంతేకాక క్షీరసాగర మదనంలో హాలాహలంతో పాటుగా కౌస్తుభమణి కూడా ఉద్భవించింది. అప్పుడు ఆ హాలాహలము కౌస్తుభమణిలో చేరితే గరుత్మంతుల వారి యొక్క సహాయంతో కౌస్తుభమణి ఆ విష ప్రభావాన్ని తొలగించుకుంది. అందుకే మనం గరుత్మంతుల వారిని సేవిస్తే పాపాలన్నీ ఆ స్వామివారి యొక్క రెక్కల గాలికి ఎగిరి చక్కగా పోతాయిట. అందువల్ల స్వామివారికి ఈ గరుడ సేవని తప్పనిసరిగా మనందరం కూడా వీక్షించి పరమాత్ముడి యొక్క పరమానుగ్రహాన్ని పొంది తీరాలి. ఈ గరుడ వాహనంలో కంఠాభరణమైనటువంటి మకరకంఠి, లక్ష్మీహారము, సహస్రనామమాలలు అక్కడ స్వామికి అలంకరింపజేశారు. కాబట్టి ఈ స్వామి ఇక్కడ మనకి నయనానందకరంగా, దివ్య సమ్మోహనంగా, నవ్యభరితంగా భక్తులను అనుగ్రహిస్తూ చిన్నగా కదులుతున్నటువంటి స్వామిని మనందరం కూడా దర్శిస్తున్నాం. ఎన్నో వాహన సేవలు ఉన్నప్పటికీ కూడా గరుడ వాహనాన్ని ప్రీతితో స్వీకరిస్తారట స్వామివారు. శంఖచక్రధర శుభంకరుడైనటువంటి స్వామి నయనానంద స్వరూపధరుడై, సహజ సౌందర్య మోహన రత్నాకరుడై, స్వర్ణలక్ష్మి హారధరుడై, శ్రీధరుడై, శ్రీవేంకటేశ్వరుడై ఆనంద నిలయ దివ్య విమానంలో ధృవభేరంగా మూలమూర్తిగా ఉన్నటువంటి స్వామి గరుడ వాహన సేవలో మాత్రం తిరుమాడ వీధులలోకి వేంచేపు చేస్తారట. శ్యామసుందర నీల విగ్రహుడిగా, శంఖచక్ర కరాంకితుడిగా, హేమమణిమయ మకర కుండల భూషణుడిగా, వ్యోమరత్న కిరీటమండితధరుడిగా, ఊర్ధ్వ పుండ్ర ప్రభాసితుడిగా, భక్తి రస ప్రేమ స్మితాననుడిగా ఉన్నటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. చూడండి, భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ ఆనంద కర్పూర మంగళ నీరాజనాలను కన్నులకు అద్దుకుంటూ భక్తితో తపిస్తున్నారు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము. ఇక ఈ కలియుగంలో మనం చేయగలిగిన తపస్సులు ఏమున్నాయ్యా అంటే ఇది తప్ప వేరేది లేదు కదా. అందుకే ఆ స్వామిని సర్వజగన్నాథుడిగా కీర్తిస్తూ అక్కడ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళ విరాజనాలను అందజేస్తున్నారు. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను.
గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై తిరుకుమనలు గడదిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుకుమనలు గడదిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు పగన పడిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీ వెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీ వెక్కినయపుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినను పడపడ దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను పడపడ దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను నీ వెక్కినను నీ వెక్కినను. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు సర్వలోక చక్రవర్తి, సకలలోక సార్వభౌముడు. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర ఈశానులైనటువంటి అష్టదిక్పాలకులు, షట్చక్రవర్తులు, ప్రహ్లాదాది భక్తజన బృందంతో ఈ గరుడవాహన సేవలో స్వామివారు కరుణాంతరంగుడై స్వర్ణ గరుడ మంగళ ఉత్సవంలో భక్తులు స్వామిని లాలిస్తూ ఊయలలూపుతూ స్వామిని పరిపరి విధాలుగా కీర్తిస్తూ వారు తరిస్తుంటే భాగవత వాత్సల్యాన్ని పొందినటువంటి భగవంతుడైన శ్రీమన్నారాయణుడు తన కరుణారసాన్ని తన భక్తులపైన వెన్నెలలాగా చిలకరిస్తూ ఆ వెన్నెల సాక్షాత్తు స్వామివారి యొక్క దయామృత రసము కాదా అన్నటువంటి భావనని ఆ భక్తులకు కలగజేస్తూ వేదనాదాత్మకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ భాగవత పరాధీనుడు కదా. అటువంటి బంగారు శిఖరాల పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు మలయప్ప స్వామిగా, ఆర్తులకు కొంగు బంగారంగా, కొండలరాయుడగా, కొండంత దేవుడిగా అదిగో ఆ కనకపు గరుడ వాహన సేవలో తన భక్తులను అనుగ్రహించడానికి కదలి వచ్చాడు. అటువంటి స్వామి యొక్క ఈ గరుడ వాహన సేవలో అక్కడ మనకు అధికారులు, వేద పండితులు, శ్రీవైఖానస అర్చకులు, జియారు స్వాముల వారు, సకల భక్తజన బృందం అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఒక పక్కన వేదఘోష నడుస్తూ ఉంటే మంగళవాయిద్యాలు అంబరాన్ని అందుతుంటే అదేవిధంగా దేవదుందువులు మోగుతున్నయ్యా అన్నట్లుగా భక్తుల యొక్క గోవిందనామ స్మరణతో తిరుమాడ వీధులు మారుమ్రోగుతుంటే, అందుకే మన పూర్వీకులు చెప్పేవారు వాడవాడల హరికథలతో హరిగాథలతో ఆ రోజు తన్మయత్వాన్ని పొందేవారు. అదిగో అక్కడ స్వామి పుష్కరిణి. అసలు గరుత్మంతుల వారు ఈ వైకుంఠంలో ఉండేటువంటి క్రీడా పర్వతాన్ని ఈ స్వామి పుష్కరిణి తీరంలోనే స్థాపన చేశారట. అందుకే అక్కడ స్వామి పుష్కరిణికి మంగళ నీరాజనాలను అదేవిధంగా దీపహారతులను కూడా అక్కడ అందజేస్తున్నారు. పుష్పాది సమస్తమైనటువంటి ఉపచారాలను కూడా ఆ పుష్కరిణికి సమర్పణ చేస్తున్నారు. పవిత్రమైనటువంటి పుష్కరిణి తీరం మనందరం కూడా దర్శిస్తున్నాం. పుష్కరిణికి సమర్పణ చేసినటువంటి ఆ దీప నీరాజనాలను దర్శనం చేసుకున్నాం. ఆ తదుపరి స్వామివారు ఆ మాడవీధులలో 3 మాడవీధులు తిరిగి 4వ మాడవీధికి వేంచేపు చేశారు. భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వామి నామాన్ని కీర్తిస్తూ
హరివార్తలెరుగు వారికి హరిపదములు తలుచు వారి కనవరతంబున్ హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. ఎవరైతే హరిలీలలో అర్థం చేసుకుంటారో, హరిచరిత్రలు ఆలకిస్తారో, హరి చరణాలను స్మరించుకుంటారో వారికి ఎటువంటి కీడు కలగదు, ఎటువంటి చెడు కూడా వాళ్ళకి జరగదు, ఎటువంటి ఆవేదన తొందరపాటు ఏదీ లేకుండా వారు ప్రశాంతంగా జీవించి చివరికి మోక్షాన్ని పొందేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించేది నేనేనంటూ స్వామివారు తెలియజేస్తూ ఈ గరుడ వాహనం పైన తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. అదిగో ఆ మంగళ నీరాజనాలను సమస్త భక్తజనులకు ఆనంద నిలయ దివ్య విమానానికి కూడా దర్శింపజేశారు. ఆత్మ చైతన్య స్వరూపమైందని అచ్యుతుని జ్ఞానబోధను భక్త శిఖామణి అన్నమయ్య చక్కగా తన కీర్తనలలో వర్ణించారు. భగవంతుడి సేవలో లీనమయ్యేటప్పుడు మనకి కలిగేటువంటి ఆ ఆత్మ చైతన్యం స్వామివారి స్వరూపమే కదా, మరి దాన్ని కలగజేసేది కూడా స్వామివారే కదా. పంచభూతాలకు పరిమితమైనటువంటి శరీరము, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, గాలి, ఈ పంచభూతాలు దేహాన్ని ప్రభావితం చేస్తే ఆత్మను ప్రభావితం చేయగలిగింది కేవలం భగవత్ శక్తి మాత్రమే. కాబట్టి ఆ భగవత్ భక్తి అనేటువంటి శక్తితో ఆ చైతన్యాన్ని మనందరం కూడా పొందాలి అంటూ స్వామివారు ఈ గరుడ వాహనం పైన మనందరికీ ప్రబోధిస్తున్నారు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. ಮಂಥನ ಮಾಡೇಟಿ ವೇಳ ಮಜ್ಜನ ಮಾಡೇಟಿ ವೇಳ ఇంతి తోడి సరసములు ఇంపులు నీకు. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ ఇంతి తోడి సరసములు ఇంపులు నీకు. అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ సంతతపు వసంతము చవులు నీకు. అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ సంతతపు వసంతము చవులు నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను.
మాటలు ఇతవు నీకు పొందుల వేళల తట్టు పుడుగు పూసేటి వేళ ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు చెన్నమ్మి పూనడలు సింగారించుకునే వేళ నాదుల మోవీవులు వేడుక నీకు చెన్నమ్మి పూనడలు సింగారించుకునే వేళ నాదుల మోవీవులు వేడుక నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకొనే వేళ అలమేల్ మంగ కూటమి అనువు నీకు సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకొనే వేళ అలమేల్ మంగ కూటమి అనువు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెండ్లాడే వేళ కొలువులోని ముక్కులు కొసరు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెండ్లాడే వేళ కొలువులోని ముక్కులు కొసరు నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియ